అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు అక్కడ రామారావు గారు చెప్పే ప్రయత్నం చేశారు. లక్ష్మీపార్వతి జోక్యం ఎక్కువ అవుతోంది, ఇది పార్టీలో విభేదాలకు దారి తీసే విధంగా ఉందని చెప్పాను కదా. 5 మందిని సస్పెండ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు కదా. ఆ రోజున చెప్పాను కదా, అది ఆవిడ చేసింది. దాని డౌట్ ఏం లేదు. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మొన్న మీరు నేను గెలవకపోవటమే మంచిదైంది, గెలిచిండుంటే తిట్లు తిట్టాల్సి వచ్చి ఉండేది అని మీరు అన్నారు కదా. ఓకే. ఆ 2019 నుంచి 24 వరకు జరిగిన పాలనా కాలాన్ని ఎలా చూస్తున్నారు మీరు? వైసీపీ పాలనా కాలాన్ని అంటే ఆ కాలంలోనే, ఆ టైంలోనే కదా చంద్రబాబు కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు బస్మాస్ రాస్తాం అంటారు. నేను ఇంకేం చెప్పాలి? అంత మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళు భస్మాసుడు ఏం చేశాడు? ఆ భస్మాసుడు ఆ చెయ్యి నెత్తిన పెట్టుకుంటే భస్మం అయిపోతాడు అనేది రాసి ఉంది. ఎవరేం చేస్తాం మనం? అది కూడా నేను గ్రహాలుగా ఆపాదిస్తాను నేను. అంటే 130 వస్తాయని నేను ఊహించానని ముందు అన్నారు కదా. సో ఆ ఓటమికి, గ్రహాల కారణంగా ఓటమికి ఆ హస్తం ఎవరిది? భస్మాసు ఆయనదే. ఏ నిర్ణయం? పాలన అనేటటువంటిది, అధికారం అనేటటువంటిది పాలనను సక్రమైనటువంటి ప్రవర్తనతో నిర్వహించడానికి ఇచ్చేటటువంటి ఒక అవకాశం. పాలన అనేది కక్షలు, కార్యక్రమాలు, కొట్టుకోవటాలు, తిట్టటాలు. పాలన చేయమంటే నువ్వు ఇవన్నీ పనులు ఎందుకండి? అంటే చంద్రబాబే కంటతడి పెట్టుకున్న సందర్భంలో మీకు ఏమనిపించింది? అంటే ఇవన్నీ ఒక అది ఎవరు కల్పించారు? ఎందుకు కల్పించారు? అదే భస్మాసు రాసం అంటా నేను. అవసరం ఏముంది? పాలన చేసి మంచి పాలన ఇచ్చామని అనిపించుకుంటే బయట రావాలి. కానీ వాళ్ళని జైల్లో పెట్టాము, వీళ్ళని జైల్లో పెట్టాము, వీళ్ళని ఏడిపించాము, వాళ్ళని దాడులు చేసాము, వీళ్ళు దాడులు చేసాము. అవన్నీ అవసరం లేదు కదా పాలన అంటే. అది అంటే మీకు చంద్రబాబుకి ఎన్ని విభేదాలు ఉన్నా ఏదో ఒక కార్యక్రమం మాట్లాడుకుంటూ ఉండేవారు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మిమ్మల్ని చూడటానికి వచ్చారు. సో ఆయన అరెస్ట్ అయినప్పుడు, ఆయన కంటతడి పెట్టుకున్నప్పుడు ఒక బంధువుగా మీ భావోద్వేగం ఏంటి? తోడల్లుడుగా అంటే నా కళ్ళకేంటంటే ఇవన్నీ ఈవెంట్స్ అనుభవంలో ఎలా ఉంటాయంటే, రాబోయేదానికి ఇవన్నీ మెట్లులాగా కనపడతా ఉంటాయి అంతే. జరగబోయేదానికి మెట్లులాగా కనపడతాయి అంతే. అలా చూడాలి నేను, అంతేగాని నేనేదో ఉద్రేకం అయిపోయి నేనేదో అయ్యేటటువంటి స్థితిలో ఆ సమయంలో కొన్ని మాటలు కూడా వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఆయన చేసిన ఒక ట్వీట్ని అంతేనా రియాక్ట్ కావాల్సిన విధంగా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక సమర్థమైనటువంటి ఒక ఆర్టిస్టు. అతని స్థానం ప్రజల్లో అతనికి ఉంది. అతను ఇవాళ నటనకు సంబంధించినటువంటి కానివ్వండి, లేకపోతే ఇంకొక రకమైనటువంటి లాంగ్వేజెస్ కానివ్వండి, అతను మాట్లాడేటటువంటిది అతని స్థానం అతను ఏర్పరచుకున్నాడు. దాన్ని మనం అంతవరకే చూడాలి. ఇవి సోషల్ మీడియాలోనూ లేకపోతే వీటిల్లోనూ వచ్చేటటువంటి వాటికి ఎవరిష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఇదివరకైతే ఈనాడు జ్యోతే, అట్లా కాదు. ఇప్పుడు 100 జ్యోతులు, 100 సోషల్ మీడియాలు. ఎవరిష్టం వాళ్ళ మైండ్లో ఉండదో రాసుకుంటూ ఉంటారు. దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? అసలు నాకు సంబంధం లేనటువంటి విషయాలు అవన్నీ. అంటే ఎన్టీఆర్ కుటుంబం అంతా కలిసి ఉంటే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటుంటారు. కానీ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి చిన్న చితకా విభేదాలు, వంశీ లాంటి వాళ్ళు కూడా అక్కడ కొన్ని మాటలు మాట్లాడటం. వాళ్ళంతా ఎవరెవరు ఏంటో నాకు అసలు ఈ మధ్య నేను టీవీలే చూడట్లేదు, పేపర్లో కూడా చదవట్లేదు. టికెట్లో ఏదో వస్తూ ఉంటాయి, సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఇప్పుడు లేకపోతే చెప్తూ ఉంటారు. నాకున్న పనే నాకు సరిపోతుంది. దేశాలు తిరగటము, పిల్లలతో కాలక్షేపం చేయటము,
వీటిలో నిమగ్నమై ఉన్నా కానీ ఉమ్. వాటి మీద నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఓకే. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు అనుకున్నారా ఈ కూటమి ఈ రేంజ్ లో విజయం సాధిస్తుంది అని? వీళ్ళకి నేను 11 సీట్లు వచ్చాయి నేను వాళ్ళకి. 1 ఇయర్ మీకు యాజిటేషన్ జరిగింది చూసారా, ఉద్యోగస్తుల యాజిటేషన్ ఒకటి జరిగింది చూసారా, ఉమ్, 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఉమ్. ఎలక్షన్స్కి ముందు 2 ఇయర్స్ బ్యాకే జరిగింది, 2.5 ఇయర్స్ బ్యాక్. ఇది ఉద్యోగస్తులు పిలిపిస్తే విజయవాడలో ఉమ్, ఎటువంటి స్టేజీ, ఎటువంటి వాహనాలు ఏమీ లేకుండా విజయవాడ వీధులన్నీ కిటకిటలాడిపోయినాయి. ఐడియా ఉందా మీకు? ఉమ్. ఉద్యోగస్తులు అగెన్స్ట్ జగన్. టీచర్స్ వీళ్ళందరూ టీచర్సే కాదు, మొత్తం ఉంది. అన్నీ. నేను ఆ రోజే చెప్పాను, ఆ రోజే అనుకున్నాను నేను అయిపోయిందని. ఉమ్, అంతా ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధం కూడా ఉంది, రానియకుండా చేయాలని చెప్పి. ఉమ్, కానీ నీకు విపరీతమైనటువంటి ప్రవాహం. తర్వాత సర్దుకోవడానికి ప్రయత్నం చేశాడు జగన్, కొన్ని చర్యలు తీసుకుని ఉమ్, ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాల్లో. అయినా కానీ ఆ రోజే 130 సీట్లకి అయిపోయాడు. తర్వాత 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ నాకు చెప్పొచ్చో లేదో తెలియదు, బీజేపీ ఉమ్, అంటే మేడం ఉంది కాబట్టి, మేడం అప్పుడు ప్రెసిడెంట్ అయింది అనుకుంటాను. నేను ఎక్కువగా యాక్టివిటీ చేయను, నేను ఆవిడకి ఏదైనా అడిగితే సలహాలు చెప్తాను కానీ, బట్ మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి 1-to-1 డిస్కషను హై లెవెల్ లీడర్స్ అడిగారు నన్ను. 1-to-1 మేము బయట అవుట్ సైడ్ హైదరాబాద్ కలవాలి, డాక్టర్ గారు వస్తారా అని అడిగి మేడం చెప్పింది. 2 hours నాకు 2 days టైం కావాలన్నా. ఆ 2 days ఎందుకు అడిగానంటే, నేను సమాచారం లేకుండా, నా దగ్గర సర్వే ఉండదు, నాకు ఎప్పుడు కూడా సర్వే చేయను నేను. కానీ ప్రతి జిల్లాలోనూ నాకు 13 జిల్లాలో ఇప్పటికీ గుర్తు, నాకు ఈ 26 జిల్లాలు నాకు పేర్లు కూడా, పేర్లు అంటే పార్లమెంట్ అనుకోండి, ఆ అవసరం లేదు నాకు. ఈ 13 జిల్లాల్లోనూ కూడా, అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్ అయితే 24 జిల్లాలు నాకు మనుషులు టచ్లో ఉంటారు. ఆ 2 రోజులు నేను 2 రోజుల్లో కాదు, 1 రోజులోనే నేను అన్ని జిల్లాల నుంచి తెచ్చుకొని వెళ్ళి కూర్చుని ఆ రోజు ఏ జిల్లాలో ఎన్ని అనేటటువంటిది క్లియర్గా చెప్పేసా. రాయేసి నేను చెప్పేస్తా, ఈ నియోజకవర్గం అని చెప్పేస్తాను. అట్లా అన్నీ వచ్చేస్తాయి నియోజకవర్గాల వరకు. 294 వచ్చాయి అట్లానే. 94 ఎలక్షన్ అప్పుడు ఢిల్లీ వెళ్ళాము, ఎలక్షన్ అయిపోయింది. నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ని, నేను నిలబడలేదు. మన కృష్ణారావు గారు వీళ్ళంతా అక్కడ ఢిల్లీ బ్యూరో చీఫ్లు వీళ్ళంతా, తెలుగు ప్రెస్ అంతా వచ్చి రూమ్ నెంబర్ 5లో కూర్చుని, మీరు డాక్టర్ గారు ఎన్ని సీట్లు వస్తాయని అడిగారు. ఎన్ని సీట్లు వస్తాయి అంటే, నేను ఎప్పుడూ చేయలేదయ్యా, కానీ నేను చెప్తాను, మనం ఇప్పుడు ఎక్కడే వేద్దామని చెప్పి 294 చెప్పుకుంటూ వచ్చా. ఇది గెలుస్తుంది, ఇది గెలవగలదని. అప్పుడు కమ్యూనిస్టులు 41 సీట్లు, 22-21 అనుకుంటాను. దాంట్లో కూడా ఏది మళ్ళీ ఇండిపెండెంట్ ఏది ఉంటుంది, ఇండిపెండెంట్ మార్కాపురంలో ఇండిపెండెంట్, ఇంకో చోట ఎక్కడ ఇండిపెండెంట్, కమ్యూనిస్టులకి ఇచ్చాం సీటు. అవి కూడా అట్లా చెప్పుకుంటూ వచ్చేస్తాను. శ్రీకాకుళం అనుకుంటే ఇచ్చాపురం, టెక్కలేరు అట్లా వస్తా, తర్వాత విజయనగరం అట్లా వస్తా, తర్వాత వైశాఖ, అలా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు రాసుకుంటా, అయ్యా మనం మాట్లాడుకుంటున్నాం, మీరు పేపర్లో ఏమాకండి అని చెప్పాను నేను. అప్పుడు లెక్కేసి 260 ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు వచ్చింది. అప్పుడు కూడా అనమాట. అంతేగాని అంతకుముందు లేదు. అందరం కలిసి నేను చెప్తా ఉంటే రాస్తే కూర్చారు. 2వ రోజు వేసాడు కృష్ణారావు, పేపర్లో వేసాడు, డాక్టర్ గారు చెప్పారని చెప్పి లిస్ట్ వేసాడు. ఏమని గెలిచే సీట్లు, ఓడిపోయే సీట్లు. కాంగ్రెస్కి 26 ఎన్ని వచ్చినాయి. సేమ్ ఎగ్జాక్ట్ దిగింది అది. మేమే సర్వే చేయలేదు, ఒకరిని అడగలేదు, ఫ్రెష్గా ఉన్న సమాచారం అట్లా ఉంటుంది అనమాట. అంత డీప్గా పార్టీలో ఉండేది, మనుషులతోటి టచ్, అవగాహన, ఇన్వాల్వ్మెంటు. అంటే ఇది కొంచెం సరదాగా మీరు చెప్పినా పర్వాలేదు. ఎప్పుడైనా మీరు అందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబుతో పాటు మీరు కలిసి కూర్చొని నవ్వుకుంటూ జోకులు వేసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడన్నా ఫంక్షన్లో కలిసేవాళ్ళము అంతే. ఫంక్షన్లో కలిసినప్పుడు
ఆ భోజనాల దగ్గర అక్కడక్కడ కూర్చుంటామే కానీ ఇట్లా కూర్చుని ఎప్పుడు సీరియస్ రాజకీయాలు సీరియస్గా ఉండటమేనా, సరదాగా మాట్లాడుకుని సరదాగా జోక్స్ వేసుకుని నవ్వుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? తక్కువ లేదు, తక్కువ దాదాపు లేనట్లే అట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.